మనకు మంచి సమయం వచ్చింది అనటానికి సంకేతం. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీకు పుణ్యకాలం ప్రవేశిస్తున్నది అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకుని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీ విద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దానికంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము. నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాతని ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవకుండానే వెంటనే దానికి గ్రాసంగాని అన్నం కాని పెట్టవలయును. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చాడు, కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది. నీవు గాని అతనికి ఆతిథ్యం ఇస్తే కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో